సగ్గుబియ్యం జొన్న దోశల కోసం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ జొన్న పిండి వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని దోశల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని దోశల పిండి కంటే పలసగా కలుపుకోవాలి. మనం మజ్జిగ కలుపుకుంటాం కదా చిక్కగా, ఆ మజ్జిగలాగా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన దోశల పైన పెట్టుకొని ఇలా రవ్వ దోశలాగా వేసుకోవాలి. మామూలు దోశలాగా వేసుకుంటే రావండి. ఇలా పైనుంచి ఇలా గరిటెతోటి పిండి వేసుకోవాలి పలసగా. ఇలా వేసుకున్న తర్వాత దీని పైనుంచి ఆయిల్ వేసుకొని దీన్ని దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ దోశ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సగ్గుబియ్యం చలవ చేస్తుంది. జొన్నపిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.